భారత్పై పశ్చిమాసియా సంక్షోభం తీవ్ర ప్రభావం చూపుతోంది. చమురు కోసం భారత్ భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వేదికగా ప్రజలకు కీలక సూచనలు చేశారు. భారత్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ దుబారా ఆడంబరాలు తగ్గించుకోవాలని ప్రధాని సూచించారు. ఇంధనం నుంచి బంగారం వరకు, విదేశీ టూర్ల నుంచి వంట నూనెల వరకు 10 కీలక అంశాలపై ప్రజలు నియంత్రణ పాటించాలని కోరారు. ప్రధాని అప్పీల్పై విశాఖ వాసులు మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రతి ఒక్కరూ చిన్న చిన్న త్యాగాలు చేయాలంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం విశాఖ నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. మొత్తం ఆర్థిక మాంద్యం వైపు ప్రయాణిస్తున్న వేళ దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో 10 ఆర్థిక సూత్రాలపై మాట్లాడడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో అసలు విశాఖ వాసులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై ఏమనుకుంటున్నారు వారి మాటలోనే అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం ఆర్థికంగా కూడా ఈ నష్టం వైపు ప్రయాణిస్తున్న ఈ తరుణంలో గోల్డ్ కొనొద్దని, తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్ని వినియోగించాలని, గ్యాస్ను కూడా తగ్గించుకోవాలని, ఇట్లాంటి కొన్ని సూచనలు కూడా చేశారు. అండ్ వర్క్ పరంగా కూడా గతంలో కోవిడ్ తరహాలో వర్క్ హోమ్ లాంటివి ప్రవేశపెడితే కొంచెం ఇంధన ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంటుంది, దుబారా ఖర్చులు వద్దంటున్నారు. ఇట్లాంటి కొన్ని కీలకమైన అంశాల మీద మాట్లాడడం జరిగింది. దీన్ని మీరేం చెప్తారు? గోల్డ్ అనేదండి, గోల్డ్ ప్రధానంగా అవసరాన్ని బట్టి కొంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఏంటంటే 2025 జనవరి నుంచి మనం చూసుకుంటే ప్రజెంట్ ఆ రోజు 2020 జనవరిలో అయితే 7,000 ఉన్న గ్రాము ప్రజెంట్ ఏమని 15,800, 16,000 కూడా దాటిపోయిన సందర్భం జనవరికి ఒక 1 ఇయర్లో. అలాంటిది మోడీ గారు చెప్పిన దానిలో ఏంటంటే ఇప్పుడు మోడీ గారు బంగారం కొనడం వల్ల జిఎస్టీ కూడా 3% స్టేట్ గవర్నమెంట్కి రూపాయన్నర, సెంట్రల్ గవర్నమెంట్కి రూపాయన్నర జిఎస్టీ కూడా వస్తుంది. కానీ ఆయన కొనొద్దంటే ఆయన మాటలు వింటారా లేదా అని పక్కన పెడితే విదేశాలకు మాత్రం ఈ బంగారం ఎక్కడైతే తయారవుతుందో అక్కడ మనం దిగుమతి ఎక్కడి నుంచి అయితే చేసుకుంటున్నామో అక్కడ వాళ్ళకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ షాపులు అయితే మూసిరు కదా, ఇక్కడ బంగారం కొనొద్దని ప్రధానమంత్రి చెప్పినంత మాత్రాన్ని షాపులు మూసుకోరు. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు కొంటారు. ఇప్పుడు ఇటీవల ఎలక్షన్ జరిగిన దాని గురించి కూడా 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగిన దాని గురించి కూడా వాళ్ళు తమిళనాడులో అయితే సపోజ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ మేనిఫెస్టోలో విజయ్ గారు పెట్టింది ఏంటంటే ఒక్కొక్క పేద కుటుంబానికి పెళ్లి చేసుకున్న పేద కుటుంబానికి 8 గ్రాములు బంగారం ఇస్తానని కూడా మేనిఫెస్టోలో పెట్టారు. ఇలాంటి ఏంటంటే అన్నీ కూడా అవసరం ఉంటే కొంటారు. ఇప్పుడు సపోజ్ ఏంటంటే జనవరి వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకుని వెళ్ళిపోరు. గ్రాము 20,000కి వెళ్ళిపోతుందంటే తాకట్లు పెట్టి మరీ వెళ్ళిపోయారు. బ్యాంకులో లోన్లు తీసుకుని గోల్డ్ కొనడానికి వెళ్ళిపోయారు. షాపులను తెగబడ్డారు. కాయిన్స్ కూడా లేవు ఆ రోజు. కాయిన్స్ కోసం అయితే వారం రోజుల వరకు ఆగాలన్నాను అంటే ఆ రోజు చాలా కష్టమైపోయింది. వైజాగ్లో షాపులన్నీ కూడా ఎక్కడ కూడా బ్లాక్ అయిపోయి. కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే కొద్ది మళ్ళీ తగ్గింది. ఇక్కడ ఏంటంటే ఇండియాలో ఉన్న స్కామర్లు, గోల్డ్ స్కామర్లు కూడా పాత్ర కొంత ఉంది ఇందులో. ఎందుకంటే అలా రేజ్ చేసుకొని వాళ్ళు డిపాజిట్ అయితే చేస్తారు, వాళ్ళకు కొంత హామీ ఉంటుంది. డీమార్ట్ అకౌంట్ ద్వారా కూడా వాళ్ళు ఏంటంటే గోల్డ్ని రేజ్ చేసుకుని వెళ్ళిపోయారు. దడేలు మనం అక్కడ అమ్మేసుకొని కిందకి డౌన్ చేసుకొచ్చారు. ఈ రోజు అయితే 13,945 రూపాయలు ఈరోజు గోల్డ్ గ్రాము. 22 క్యారెట్ చెప్తాను, 24 ఎందుకంటే మన బిస్కెట్ దొరకదు కాబట్టి 22 క్యారెట్ ఈరోజు 13,945 రూపాయలు ఉంది ఒక గ్రామ్ బంగారం. మరికొంతమంది ఉన్నా సో వారి మాట అడిగి తెలుసుకుని పేరు చేద్దాం. సార్, దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు సో నిన్న హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో పర్యటనలో కొంచెం కీలకమైన వ్యాఖ్యలు మాట్లాడారు. 10 సూత్రాలు చెప్పారు. గోల్డ్ కొనద్దు 1 ఇయర్ వరకనే, గ్యాస్ వినియోగం తగ్గించాలని, డీజిల్ చాలా ఇబ్బంది పరిస్థితి, ఎలక్ట్రికల్ వెహికల్ వాడాలని, ఆర్థిక మాధ్యమం ప్రపంచం వెళ్తున్న ఈ తరుణంలో ఈ వ్యాఖ్యలు చేయడం కొంచెం ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చలు జారితీస్తుంది. దీని వెనక ఉన్న మర్మం ఏముందంటారు? మర్మం అంటే ఇదే, ఆయన ఏదైనా చెప్పాడంటే ముందు చూపుతోటి చెప్తాడు. మనకు అన్ని అవగాహన అవ్వవు కదా. ఆయన చెప్పాడు అంటే అది జరుగుద్ది, అది అట్లా చేయాల్సిందే. మన ప్రధానిగా అతను ఏం చెప్పినా సరే మన మంచి కోసమే చెప్తాడు కాబట్టి మనం అది చెయ్యాలి, తగ్గించుకోవాలి. 100 చేయాల్సింది 50 చేస్తాం, 50 చేయాల్సింది 25 చేద్దాం. అట్లా చేద్దాం. చేస్తే ప్రధాని చెప్పినట్టు మన దేశం మంచి అభివృద్ధి చెందుద్ది. మనం కాన్ఫిడెంట్గా నిలబడటానికి ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటే చెప్తున్నారుగా, ఇతర దేశాల నుంచి మనం డౌన్ చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల మన మాన్యాన్ని వాళ్ళకి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల మనం దాన్ని తగ్గించుకుంటే, ఇప్పుడు గోల్డ్ తిండికి ఏం కదా, ప్రాణాలేం పోవు కదా గోల్డ్ కొనకపోతే. అందువల్ల తగ్గించుకుంటే మంచిదే కదా. డబ్బునోడు లేనోడు వెళ్ళిపోయే నెలకింత కడుతున్నా అని చెప్పి బంగారం కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడమే కదా. దాన్ని తీసుకెళ్ళి ఏం చేయలేడు కదా.
అది అది మంచిది. మోడీ గారు చెప్పింది అది కరెక్ట్. అంటే ఎలక్షన్ ఇటీవల 5 రాష్ట్ర ఎన్నికలు అయ్యాయి సార్. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఆఫ్టర్ రిజల్ట్ ఎందుకు మాట్లాడలేదు? సంబంధం లేదు, దానికి దీనికి సంబంధం ఏం లేదు. ఎప్పుడు ఏది చెప్పాలో అది చెప్తున్నాడు ఆయన. ప్రతిదీ అట్లాగే చెప్తున్నాడు. ఎప్పుడు ఏది చెప్పాలో అదే చెప్తున్నాడు. అప్పుడు ఎలక్షన్ ముందు చెప్పొచ్చు కదా, ఎలక్షన్ తర్వాత చెప్పచ్చు కదా. ఆయిల్ పెంచుతా అన్నారు, ఏం పెరగలేదు కదా. ఒకవేళ పెరిగితే పెరుగుద్ది. మనం ఇదైతేనే కదా, ఆయన జేబులో ఏం పెట్టడం. మనం చేయాల్సిందే, మన కోసమే చెప్తున్నాడు. అది మనం నమ్మాలి. ఇన్ని సంవత్సరాలు నమ్మలేదా, ఇప్పుడు ఇది నమ్మాలి. ఎందుకంటే మనకు ఎదురుగా ప్రతిదీ కనిపిస్తుంది. అందుకే మోడీ ఏది చెప్పినా అది కరెక్టే, మనం ఫాలో అవుతాం. మొత్తానికి మనం చూసిన ప్రకారంగా ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన ఆ 10 సూత్రాలు అమలు చేయడం ద్వారా ఆర్థిక మాంద్యమంలో చిక్కుకుపోకుండా ప్రపంచం ఆర్థిక మాంద్యం వైపు ప్రయాణిస్తున్న ఈ వేళలో దేశ ప్రధాని చేసిన ఆ వ్యాఖ్యలు కూడా చర్చకి దారితీస్తుంది. మరోవైపు ప్రజలు కూడా దాన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా దేశ ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు దుబారా ఖర్చులు కాకుండా, వేస్టేజ్ ఖర్చులు కాకుండా ఇట్లాంటి సేవింగ్ చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ మరలే సెట్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. ఖచ్చితంగా ఆయన దేశం అభివృద్ధి వైపు చూస్తున్న ఈ తరుణంలో దేశ ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు అందరూ దీన్ని పాటిస్తే ఖచ్చితంగా దేశం అభివృద్ధి వైపు నడిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు విశాఖవాసులు. వీడియో జర్నలిస్టు కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.